కొడితే గాస్ డైవర్జెన్స్ థియరం. సో మనకి థియరం ఏమన్నా ఒకసారి చూసుకుంటే, సో లెట్ ఎస్బి క్లోజ్డ్ సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ బై వాల్యూమ్. సో మనకి సింపుల్ గా మనకు తెలిసిందే కదా, వాల్యూమ్ అంటే మనకి ఏమొచ్చేసి 3 ఫేసెస్ వస్తాయి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ద లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో మనం దాన్ని బట్టే సింపుల్ గా డిఎక్స్ డివై డిజెడ్ అనేది కన్సిడర్ కింద చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వి డిస్కస్. సో నెక్స్ట్ మూవ్ అయితే ఇఫ్ ఎఫ్ డాష్ అనేది కామన్ ప్రొఫెక్ట్ కదా, థియరం ఉంటుంది. ఎఫ్ డాష్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియల్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్. సో మనకి ఎఫ్ డాష్ అనేది ఆల్వేస్ మనకి కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియల్ ఫార్మ్ లో ఉంటుంది ఎనీ వెక్టర్ పాయింట్. సో మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ div into f into dv surface integral f dash into n dash into ds. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. సో మనకి ఇప్పుడు LHS సైడ్ తీసుకొని, సో ఫ్రమ్ LHS సైడ్ నుంచి తీసుకొని RHS సైడ్ అనేది మనం ప్రూవ్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో మనం ఈ టేకెన్, సో ఫ్రమ్ LHS సైడ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ div into f dash into dv. సో మనం దానికంటే ముందు వెళ్ళేకంటే ఇక్కడ మనకు చిన్న పాయింట్ ఉంది. ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా అనేది ఒక క్లోజ్ సర్ఫేస్ ఏరియాని మనం టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. అంటే సింపుల్ ఏంటంటే ఒక సర్కిల్ ఉంటే మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. మనకి ఏమొచ్చింది, ఒక సర్ఫేస్ ఒక క్లోజ్ సర్ఫేస్ ఏరియా. సో మనం దీన్ని డివైడ్ చేసుకుంటే వచ్చింది ఇట్లా ఆఫ్ వస్తుంది. సో నేను దాన్ని ఇక్కడ డివైడ్ చేశాను. సో దట్స్ అ మ్యాటర్. సో మనం దాన్ని సింపుల్ గా మనం ఇంకా ఒక సింపుల్ ఫామ్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే S1. సో మనకి ఇక్కడ S1 S2 మనం రెండు మెన్షన్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం S1 ఈజ్ Z is equal to F1 of X, Y. సో ఇది ఒక పాయింట్. సో నెక్స్ట్ S2 ఈజ్ Z is equal to F2 of X, Y. సో దిస్ ఇస్ ద 2 పాయింట్స్. సో మనం అది తీసేసుకుంటే సో అక్కడ పాయింట్స్ తో సో మనం ఇక్కడ LHS సైడ్ వచ్చేస్తే వాల్యూమ్ ఇంటిగ్రల్ div into f dash into b. సో మనకి తెలిసింది, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ మనం వచ్చేస్తే div మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ del into f dash into dv. సో మనం ఇలా రాసుకోవాలి. సో సింపుల్ మన డెల్ అంటే ఆల్రెడీ తెలిసిందే. డెల్ అంటే ఏంటి, ఎఫ్ డాష్ అంటే ఏంటి, డివి అంటే మనం ఎక్స్పాన్షన్స్ రాసుకున్నాం. సింపుల్ ఉంటుంది మనకి సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు F1 into I bar plus F2 into J bar plus F3 into K bar. Okay, next ఇప్పుడు ఏముంది మనకి, నెక్స్ట్ డెల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు, I bar into దో బై దో X ప్లస్ J bar into దో బై దో Y ప్లస్ నెక్స్ట్ ఏంటి ఓకే K bar into దో బై దో జే. ఓకే, సో మనకి ఎక్స్పాన్షన్స్ ఏమి వచ్చేసి మనకి సింపుల్ గా ఎఫ్ డాష్ వచ్చేసింది, డెల్ వచ్చేసింది. సో మనం నెక్స్ట్ ఏంటి డివి. సో నెక్స్ట్ డివి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ డిజెడ్. సో మనం ఇవన్నీ మనం కలిపి రాసుకుంటే మనకి ఈక్వేషన్ అనేది అవుతుంది. సో మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ అన్నాం. సో వాల్యూమ్ అంటే మనకి ఎన్ని వస్తాయి, 3 వస్తాయి ఆల్రెడీ తెలుసు. సో మనకి ఒక్కోదానికి ఏం తీసుకున్నాం, ఎక్స్ వై జెడ్. సో మనకి ఈ 3 వచ్చినందుకు 3 ఇంటిగ్రల్స్ తీసుకున్నాం సింపుల్ గా. ఓకే, ఒకవేళ మనం 2 ఇంటిగ్రల్స్ అయితే మన సర్ఫేస్ ఇంటిగ్రల్ కింద తీసుకుంటున్నాం, లేదా ఆర్ అనే రాసుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు మూవ్ అయితే ఇప్పుడు ఈ సింపుల్ గా ఈ 3 ఈక్వేషన్స్ ని మనం ఏం చేయాలి, ప్రొవైడ్ చేయాలి. సో వాల్యూమ్ మనం ఏమైనా రాసుకోవచ్చు ఇన్ సింపుల్స్ చేసి ఎలా అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటిగ్రల్స్ వాల్యూమ్ ఎక్స్ వై జెడ్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈ ఫామ్ లో. సో మనకి ఏం వచ్చిందో చూద్దాం. ఓకే, మనకి 3 ఈక్వేషన్స్ ఫ్రమ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు, సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా మనం బ్రాకెట్ చేసుకుంటే F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్. సో మనకి F1 సబ్స్టిట్యూషన్ నెక్స్ట్ డెల్ అంటే ఏమన్నా సింపుల్ గా I బార్ ఇంటూ దో బై దో X ప్లస్ J బార్ ఇంటూ దో బై దో Y ప్లస్ K బార్ ఇంటూ దో బై దో Z. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, డివి అంటే ఏముంది సింపుల్ గా డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ డిజే. ఓకే, మనకి ఈ 3 సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం కదా. సో మనకి ఆల్రెడీ తెలిసిందే డాట్ ప్రొడక్ట్ రూల్. సో మనం డాట్ ప్రొడక్ట్ రూల్ ప్రకారం మనకి ఏం వచ్చేస్తుంది, డాట్ ప్రొడక్ట్ రూల్
product rule is equal to 1. అంటే I into I dash into I dash అన్నా I into I అన్నా మనకి ఏమని తీసుకోవచ్చు 1 అని తీసుకోవచ్చు. ఒకవేళ I dash into J తీస్తే మనకు 0కి వచ్చేది. సో నెక్స్ట్ I dash into K dash అంటే మనకి ఏమొచ్చింది 0 వచ్చేస్తుంది. సో మనకి సింపుల్ గా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే కంపారిజన్ తీసుకుంటే నెక్స్ట్ సింపుల్ గా J dash into J dash ఏమొస్తుంది మనకి సింపుల్ గా 1 వచ్చింది. నెక్స్ట్ K dash into K dash మనకి ఏమొచ్చింది సింపుల్ గా 1 వచ్చేస్తుంది. సో మనం ఈ 3 మనం బేస్ చేసుకుని 1 వచ్చేస్తాం, మిగతా రిమైనింగ్ జీరోస్ వస్తుంది. ఆ జీరోస్ అని ఎలిమినేట్ చేసేసి మనం సింపుల్ గా రాసేసుకుంటాం అనమాట. 3 వాల్యూమ్ ఇంటిగ్రల్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ మనం ఏం రాసుకున్నాం అంటే దో f1 by dx ప్లస్ దో f2 by dy ప్లస్ దో f3 by dz. సో మనకి ఏముంది ఇదిలో మనం సింపుల్ గా dx dy dz. సో మనం సింపుల్ గా ఈ 3 వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉంది కదా, ఈ డివైస్ ఉంది. సో ఇవన్నీ మనం సపరేట్ రాసుకున్నాం. ఫస్ట్ సపరేట్ రాసుకున్న తర్వాత మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ కూడా సపరేట్ చేసి రాసుకున్నాం. సింపుల్ గా ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు దో f by దో f1 by దో x అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది మొత్తం సింపుల్ dx ఇంటూ dy ఇంటూ dz. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ దో f2 by దో y ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. సో మనం అదే విధంగా నెక్స్ట్ ఏముంది f3 ప్లస్ దో f3 by దో z ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. సో dz. ఓకే, మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఈ సర్ఫేస్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ని ఒకటి దీనికి సపరేట్ చేసి రాసుకుంటాం. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నాం. సో ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఈ పాయింట్స్ లాస్ట్ లో అప్లై చేస్తాం సింపుల్ గా. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసినప్పుడు సో సింపుల్ గా మనం ఇక్కడ అరేంజ్ చేసేసుకుందాం. సో మనకి ఇప్పుడు మనం తర్వాత రాస్తాం కావాల్సిన పాయింట్స్ మనం తర్వాత రాసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. సారీ మిస్టేక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఒక్కోదాన్ని సపరేట్ రాస్తాం సింపుల్ గా. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉంటుంది. సింపుల్ గా వాల్యూమ్ ఇంటిగ్రల్ ఇంటూ సింపుల్ గా దో f1 by దో h dx ఇంటూ dy ఇంటూ dz. ఓకే, ప్లస్ వాల్యూమ్ ఇంటిగ్రల్ సింపుల్ గా దో f2 by dy ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. ఓకే, నెక్స్ట్ అనదర్ పాయింట్ వచ్చేసి ప్లస్ దో f3 by దో z మనకి ఏమొచ్చింది మనకి dx ఇంటూ dy ఇంటూ dz. సో మనము ఈ మూడింటిని ఇక్కడ వాల్యూమ్ ఇంటిగ్రల్ మనం తీసేసుకుంటాం ఫ్లో. ఓకే, ఈ మూడింటికి మనం ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకదాన్ని సపోజ్ ఇది ఈ ప్రోడక్ట్ తీసుకొని మనం సమ్మరైజ్ చేసిన తర్వాత సిమిలర్ అని పెట్టుకొని ఈ 2 ప్రోడక్ట్స్ కూడా రాసేసుకోవచ్చు. ఓకే, సో మనం ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం అంటే సింపుల్ గా జస్ట్ ఈ టర్మ్ వరకు తీసుకున్నాం. ఓకే, ఈ టర్మ్ వరకు ఏంది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ గా వాల్యూమ్ ఇంటిగ్రల్ దో f3 by దో z dx ఇంటూ dy ఇంటూ dz. సో మనకి ఇక్కడ z ఉంది. సో మనకి ఇక్కడ z మనకి ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఇక xy కి మనం r అనేది మనకు ఒక ప్రొజెక్షన్ పాయింట్ తీసుకున్నాం. సో లెట్ r be a projectile పాయింట్ కింద తీసుకుంటే ఈ xy ప్లేన్ కింద r అనేది మనం ప్రొజెక్టైల్ కింద తీసుకుంటే అప్పుడు ఈ xy అనేది మనం నేను రాసుకోవచ్చు సింపుల్ గా. ఈ రెండింటి కాంబినేషన్ మనం r అని రాసుకొని ఈ దీంతో మాత్రం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి అప్పుడు లిమిట్స్ ఏం రాసుకోవాలంటే సింపుల్ గా ఇందాక చెప్పాను కదా, సింపుల్ గా f1 is equal to z is equal to f1 of x comma y. సింపుల్ గా z is equal to f2 of x comma y. సో మనం ఈ లిమిట్స్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో మనం ఇక్కడ దాకా వచ్చేసాం కదా, ప్రొజెక్టైల్ ప్లాన్. సో మనం ఇక్కడ వచ్చేసాం, జెడ్ అనేది వచ్చేసింది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం XY Z. సో మనం ఈ జెడ్ కి మాత్రం లిమిట్స్ అనేది అప్లై చేస్తాం. అంటే సింపుల్ గా ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ r is equal to limit f1 of
x comma y f2 of x comma y into dou f3y dou z into dx into dy into dz. ఓకే, మనం ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది సింపుల్ మనం రాసుకుందాం. సో ఆర్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్, సో ఆఫ్ ఎఫ్ ఆఫ్ స్మాల్ f3, ఓకే, f3 ఆఫ్ x కామా y కామా z. సో మనకి ఆల్రెడీ z తో డిఫరెన్షియేషన్ చేస్తాం కాబట్టి దీనిలో మనకి అలానే వెళ్ళిపోతుంది. సో మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ అయిపోయింది. సో మనకి ఇక్కడ లిమిట్స్ అప్లై చేసుకోవాలండి. ఇక్కడికి వస్తే మనకి లిమిట్స్ ఏముంది, f1 ఆఫ్ x కామా y f2 ఆఫ్ x కామా y. సో మనకి ఆల్రెడీ లిమిట్స్ తెలిసిందే. ఫస్ట్ ఏముంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో మనకి అప్పర్ లిమిట్ ఏముంది f2 కామా x, తర్వాత ఏముంది లోయర్ లిమిట్. సో మనం సింపుల్ గా రాసుకుంటే థీరం double integration of f3 of x comma y. సో మనకి f2 of x f2 జస్ట్ f2 వరకు రాసినా మనకి సరిపోదు. మనం ప్రత్యేకించి మన x comma y అవసరం లేదు. సో నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ f3 of x comma y, నెక్స్ట్ ఏముంది f4. సో దట్స్ ఆల్. సో మనకి ఇక్కడ మనం మొత్తం వచ్చేస్తే dx ఇంటూ dy. సో మనం ఇందాక ఎలాబరేట్ చేసుకున్నందుకు ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ దీనికి ఇంటూ డిఎస్ డివై, దీనికి ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఏమొచ్చిందంటే మనకి ఏమొచ్చిందంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ f3 of x comma y comma z f2 into dx into dy మైనస్ ఉంది. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ అవుతుంది f3 of x comma y comma f1 into dx into dy. ఇక మనం dx dy ప్లేస్ లో మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే xy ప్లేన్ లో మనకి సర్ఫేస్ ఏరియా xy కాబట్టి ఫస్ట్ మనం అప్పర్ ఒకటి తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకొకటి లోయర్ కింద ఒకటి తీసుకున్నాం అంటే xy dx dy కింద. ఓకే, మనం సింపుల్ గా రాస్తారండి, అబ్జర్వ్ చేసుకోండి. dx into dy is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే డిఎస్ ఇంటూ సర్ఫేస్, డిఎస్ అంటే సర్ఫేస్ ఏరియా కాస్ థీటా తీసుకోవచ్చు. సో మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఏముంది s2 ఆఫ్ ఇంటూ k. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే డిఎస్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు డిఎస్ ఇంటూ కాస్ theta. సో మనం ఏం రాసుకోవచ్చు s1 ఆఫ్ ఇంటూ మైనస్ k కామన్ సో ఇంటూ. సో మనం ఈ dx dy ప్లేస్ లో మనం ఇదనే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. సో మనం ఇక్కడ మనం సింపుల్ గా s2 అని తీసుకున్నప్పుడు ఇక్కడ ds2 వచ్చేస్తుంది, మనకి ఇక్కడ d వచ్చేస్తుంది. సింపుల్ గా మనకి ఇక్కడ కూడా ds1 వచ్చేస్తుంది. ఇక్కడ n2 కాదండి, ఇక్కడ n1 మిస్టేక్ అయిపోయింది. ఓకే, సో ఈ dx dy వాల్యూ ఈ 2 వాల్యూస్ ప్లేస్ లో మనం ఈ 2 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే 2 ఉన్న దగ్గర 2 అప్లై చేస్తాం, n దగ్గర n అప్లై చేస్తాం. అంటే మనం సింపుల్ గా రాసుకుంటే ఈక్వేషన్ ఏమొచ్చిందంటే సింపుల్ గా రాస్తుంది, సింపుల్ గా మనం ఈక్వేషన్ ఏమైనా రాసుకోవచ్చు. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్, నెక్స్ట్ ఏంటి f3 of x comma y comma f2 of ds ఇక్కడ మనం ఇది సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం అంటే ds2 of n2 into k. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ సింపుల్ యాజ్ ఇస్ సేమ్ యాజ్ ఇక్కడ మనం మైనస్ ఉంది, సో మైనస్ లో పెట్టేసుకోవాలి ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్. సో f3 of x comma x into y into f1 ఆప్షన్ బట్టి మనకి ఇక్కడ ఏముంది సింపుల్ గా రెండు ds1 n into n1 into మైనస్ k. ఇక్కడ మనకి మైనస్ k వచ్చేసి మైనస్ k. ఓకే, మనకి ఇక్కడ ఇంతవరకు చూసుకుంటే మనం సింపుల్ గా ఇక్కడ వచ్చిన dx dy వాల్యూస్ ని ఈ 2 వాల్యూస్ ని మనం ఇక్కడ dx dy ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా
ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమైపోద్ది, ప్లస్ అయిపోద్ది. సో ఈ ప్లస్ అయిపోద్ది సింపుల్ గా. ఈ ప్లస్ అయిన తర్వాత మనకి ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కామన్ గా రాసేసుకోండి. సింపుల్ గా రాసుకోండి. సింపుల్ గా మైనస్ అయిపోతుంది ప్లస్ అయిపోతుంది కాబట్టి ఈ రెండింటిలో కామన్ ఇది. సో సింపుల్ గా f3 x, y, f2 ds2 సరే ఓకే. ఇక్కడ మీకు వచ్చిన లాజిక్ చెప్తానండి సింపుల్ గా. ఇక్కడ f1 ప్లస్ f1 ఈక్వల్ టు f అయిపోతుంది సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ s1 ప్లస్ s2 ఈక్వల్ టు s అయిపోతుంది. మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫస్ట్ మనం ఒక సర్ఫేస్ ఏరియా నుంచి తీసుకునేది. ఓకే, టోటల్ ఎస్ అని అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏమవుతుంది, f1 ఇది సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, f అనే రాసుకోవచ్చు. సో ఇక్కడ n1 n2 కూడా సేమ్ సింపుల్. n1 and n2 అంటే మనం ఏం లేదు, సింపుల్ n1 ప్లస్ n2 ఈక్వల్ టు స్మాల్ n వస్తుంది. సో సింపుల్ మనం కూడా దీన్ని కూడా n కింద రాసుకోవచ్చు. సింపుల్ గా k అంటే మనకి k కామన్ ఉంది, k. ఓకే, ఇక్కడతో మనకి 70% కంప్లీట్ అయినట్టే. సో మనకి ఇక్కడ ds ఉంది కాబట్టి సో సేమ్ యాజ్ ds అని రాసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ f3 ఆఫ్ x, y, z ఇవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయి, ఈ 3 డైమెన్షన్లు ఉన్నాయి. సో మన సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే దాన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్ r ఆఫ్ f3 ఇంటూ n ఇంటూ k బార్ ఇంటూ ds ఇలా రాసుకోవచ్చు. అంటే మనము ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ దో f3 బై దో x దో z ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz ని మనం ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ f3 ఇంటూ n ఇంటూ k బార్ ఇంటూ ds కింద రాసుకుంటాం. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక మనకి f1 ఉంది, f2 ఉంది. ఈ 2 ఈక్వేషన్స్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకుంటాం. ఈ 2 ఈక్వేషన్స్ రాసుకొని ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి ఇంకా ఏమొస్తుంది, 3, 4 వస్తాయి. ఆ 3, 4 ఈక్వేషన్స్ ని ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసిన సో మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈక్వేషన్స్ రాసుకున్నాం చూసుకుందాం. లెట్స్ సే ఈక్వేషన్స్ రాద్దాం. సో సింపుల్ గా మనం ఫస్ట్ ఇది రాసుకుంటాం. సో దాన్ని ఈక్వేషన్ రాసేసుకుంటాం. సో మనం సిమిలర్ లైన్ పెట్టేసి సింపుల్ గా సిమిలర్ లైన్స్ పెట్టేసుకొని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇవి ఈ 2 ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. లేదంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్కువ చేయగలను, నేను రాయగలను అనిపిస్తే సేమ్ ప్రాసెస్ అనేది ఈ రెండింటికి రిపీట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇది రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ దో f1 ఇంటూ దో x మనకి వచ్చింది dx ఇంటూ dy ఇంటూ dz. ఇంకా మనకి ఇప్పుడు ఏం వచ్చింది, సింపుల్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ f1 ఇంటూ n ఇంటూ ఇక్కడ i బార్ వస్తుంది ఇంటూ dx. ఓకే, సో సో దీని కూడా అంతే. సో సింపుల్ వాల్యూమ్ ఇంటిగ్రల్ దో f2 బై దో y ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. సో మనకి ఏమొచ్చింది, సర్ఫేస్ ఇంటిగ్రల్ r f2 ఇంటూ n ఇంటూ సో మనకి సింపుల్ గా j ఇంటూ dz. సో మనకి ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 3, 4 వచ్చేసాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, సింపుల్ గా ఈ ఇక్కడ వచ్చిన 3 ఈక్వేషన్స్ మన ఈక్వేషన్ 2 లో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఇప్పుడు సింపుల్ గా రాస్తాం అనేది equation 3, equation 2, equation 4 in equation 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొచ్చుదో చూద్దాం. లెట్స్ సే మనకి ఏమొచ్చుద్ది సింపుల్ గా అంటే ఇప్పుడు ఓకే ఫస్ట్ రాసుకున్నాం సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ f1 ఇంటూ n ఇంటూ i బార్ ఇంటూ dx. ఓకే, ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ r f2 ఇంటూ n ఇంటూ j బార్ ఇంటూ dx ప్లస్ సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ f3 ఇంటూ n ఇంటూ k బార్ ఇంటూ dx. ఓకే, సో మనం ఇక్కడ ఒకటి మనం కామన్ గా అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇది కామన్ ఉంది. ఇంకోటి ఏం కామన్ ఉంది, n కామన్ ఉంది. సో మనం ఇవంతా ఒక సైడ్ రాసుకుంటాం సింపుల్ గా. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ f1 ఇంటూ i బార్ ప్లస్ f2 ఇంటూ
j bar ప్లస్ f3 ఇంటూ k bar. ఓకే, ఇక్కడికి వచ్చేసింది తప్ప మనకి ఏమైనా సింపుల్ గా n ఇంటూ k bar, సారీ n ఇంటూ ds. ఓకే, n ఇంటూ ds. సో మనకి ఇది మనం మొత్తం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ f bar అంటే సింపుల్ గా f bar is equal to, మనం ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్స్ లోనే చెప్పాము. ఆల్రెడీ మనం ఏం చెప్పాము, ఈ టోటల్ is equal to f bar అని చెప్పేసి. సో మనం ఈ టోటల్ మనం ఏ దాని కింద రాసుకున్నా f bar కింద రాసేసుకున్నా అయిపోయింది. అంటే సింపుల్ గా ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ r అయినా రాసుకో, s అయినా రాసుకో, సర్ఫేస్ ఇంటిగ్రల్ f డాష్ ఇంటూ n ఇంటూ ds. సో మనకి ఇక్కడికి వచ్చే తిరుగు అనేది ప్రూవ్ అయిపోయినట్టే. సో మనం ఇంకా అంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ మనం ఒక చిన్న ఈక్వేషన్ రాసుకొని చూద్దాం. అంటే మేము ఆల్రెడీ చెప్పినదే. సో మనం మన సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్ ఇన్సిడెంట్ ప్రూవ్ అని రాస్తాం కదా. సో దాట్స్ ఆల్. సో సింపుల్ మనం ఏం రాసుకుందాం, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఇంటూ డెవ్ ఇంటూ f డాష్ ఇంటూ మనం ఇంటూ dv ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ f dash into n dash into ds. So hence it is proved. It is proved. Okay, that's all. That's all.